మీరు జగనన్న న్యాయం చేయాలని చెప్తున్నారు. ఇదే ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎన్ని రోజులు అనేదేం లేదు, 3 రోజులు అయింది. ఈ రోజు ఇది చాలా అనుకున్నాము. చూద్దాం, వాళ్ళు ఇంకా ఏమన్నా మాట్లాడితే దాని గురించి మాట్లాడదాం అంతే. మొన్న మాట్లాడిన దానికి నిన్న వాళ్ళు మాట్లాడడం జరిగింది నా మీద. నా తప్పు ఏముందో చూపించమంటే వాళ్ళు నా తప్పు చూపించకుండా వాళ్ళ తప్పులు వాళ్ళే ఎత్తి పెట్టుకునేడం జరిగింది. నిన్న సందీప్ రెడ్డి గారు నా తప్పులు అని చూపిస్తున్నాడు. ఆయన నా తప్పులు ఏమున్నాయి దాంట్లో? కుర్జీల గురించి, నీళ్ళ గురించి మాట్లాడినాడు. ఫస్ట్ ఎస్ఎస్ ట్యాంక్ గురించి మాట్లాడినాడు. ఎస్ఎస్ ట్యాంక్ ఇల్లు నింపితే అది చెరువు కట్ట తెగి ఊర్లోకి నీళ్ళు వచ్చి ప్రమాదం జరిగే విధంగా ఉంది. అది అప్పటికే కూలిపోయింది. 3 ఏళ్ళు అయింది కూలిపోయేది. పుల్లు నింపితే అది తెగ వస్తుంది. అది పుల్లు నింపకుండా ఎంత వరుసకి నింపాలో అంత వరుసకి నింపుతున్నాం దాన్ని. ఇక ప్రజలకి ఇబ్బంది రాకుండా ఉండాలా అంటే రాంజల చెరువు నింపుతున్నాము. ప్రజలకి సమ్మర్లో నీటి కొరత ఉండకుండా చూడాలని రాంజల నింపుతున్నాం. అది తెలుసుకోకుండా ఈమె నీళ్ళు లేదు అదన ప్రజలకి, అది లేదు, ఈమె అవసరం లేదు, పని లేదు, అందుకోసమే అవిశ్వాసం తీర్మానం పెట్టినామని మాట్లాడుతున్నారు. ఈయన నీళ్ళు ఇలాక కాదు, అది చెరువు కట్ట కూలింది కాబట్టి తక్కువ నింపుకొని రాంజల నింపుకొని నీటి కొరత అయితే లేదు ఆయన అనుకుంటున్నాడు. నీటి కొరత లేదు. మొన్న 4 రోజుల కిందటే వీళ్ళతో అధికారులతో పోయి చూసినాము. చూసి ఎంత నింపుకోవాలా, ఎన్ని టీమ్స్లు ఉన్నాయి, ఇప్పటికి ఎంత నింపుకోవాలా, రాంజలలో ఎన్ని ఉంటే మనకి సమ్మర్లో పనికొస్తుంది అని అన్ని అధికారులతో మాట్లాడినాము. ఆ రోజు మేము అధికారులతో పోయి చూసి వచ్చిన విషయం కూడా సాక్షి విలేకరు కూడా వచ్చింది కూడా కనుక్కొని మాట్లాడండి సందీప్ రెడ్డి గారు. ఊరికనే అనవసరంగా ఈమె చేయలేదు అది ఇది అని మాట్లాడేది బాగలేదు. మరి అంతేకాదు ఇది అభివృద్ధికి అన్ని అడ్డుపడుతుంది అని చెప్తున్నాడు. కౌన్సిలర్లు ఇది కౌన్సిల్లో పాస్ చేసినట్టు పాస్ చేయడం లేదంటుంది. ఎవరు అడ్డుపడుతున్నారు? అభివృద్ధి కోసం ఎవరు అడ్డుపడుతున్నారు? 1 నెల బాయ్కట్ చేసి, మీరే బాయ్కట్ చేసి ఒకరు రానట్ల 3 నెలలు లైను, తర్వాత 3 నెలలు లైను మీరే కింద కూర్చొని సభ నడుపుతున్నాము అధ్యక్ష ఎప్పుడు లేని అన్నారు. కింద కూర్చొని ఎందుకు సభ నడిపినారు? కింద దేని కూర్చోవాల్సి వచ్చింది? అభివృద్ధి కోసం కూర్చోతున్నారా మీరు కింద? లేదా ఒక సబ్జెక్ట్ గురించి కూర్చున్నారా? అజెండా గురించి కూర్చున్నారా? కింద దేనికోసం కూర్చున్నారు? కేవలం వైస్ చైర్మన్ చైర్ల కోసం మీరు కింద కూర్చున్నారు. చైర్ల కోసమే కొట్లాడి లాస్ట్ టైం అయ్యేదని చెప్పి అన్ని వాయిదా చేసి 3 నెలలు ఇదే దూరనే తీరిపోయింది. టిట్స్ హౌస్ లో మాకే ఎవరి మీద అనుమానం ఉంది? ఇప్పుడు మనల్ని ఎవరు దింపాలనుకుంటున్నారో వాళ్ళే ఉంటారు. నా పేరు తీసేస్తే వాళ్ళ పేరు ఎక్కియాలని నరసింహులు గారే ఉంటారు. ఇంకా బహిరంగంగా చెప్పాలంటే నరసింహులు గారే ఉంటారు అంతే. ఇంకా అన్నిటికీ ఇప్పుడు నరసింహులే నేను నరసింహులు గారే నేను. ఇక ఇన్ని మాట్లాడుతున్నాడు కదా సందీప్ రెడ్డి గారు నా గురించి. ఈమె అభివృద్ధికి సహకరించడం లేదు అది ఇదేని ఇన్ని మాట్లాడుతున్నాడు. ఇంత నాలెడ్జ్ ఉంది ఆయనకి, చదువుకున్న వ్యక్తి. ఇలా మాట్లాడకూడదనే తెలుసు. ఒక బీసీ మహిళని పట్టుకొని ఈవిడని ఏకవచనంతో కూడా మాట్లాడడం జరిగింది సందీప్ రెడ్డి గారు. సందీప్ రెడ్డి గారు నా తమ్ముడు అనుకుంటాను మిమ్మల్ని, మీరు అలా మాట్లాడేది తప్పని అనుకోవడం లేదు. నా తమ్ముడు మాట్లాడేది అనుకుంటాను. కాకపోతే అలా అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ది డబ్బుల విషయము నాది తప్పు అంటున్నావు. ఇప్పుడు కాదు అది తప్పు. గత 15 సంవత్సరాల నుండి కూడా జరుగుతుంది, అలాగే జరుగుతుంది. మన మున్సిపల్ లాయర్ గారు కోర్టులో వేయడం జరుగుతుంది. అది ఎక్కడ పోతే తీస్తారు. అట్లా జరుగుతుందనే ఒక 4 రోజుల కిందట నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అది ఏలమ్మన్నలు ఉంటది, అదే కట్టడం లేదని చెప్తున్నారు కదా. ఇక్కడ కట్టాలి, మళ్ళీ కట్టలేరు. కట్టాలనే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుండేది.
అన్ని నష్టం వచ్చిందనే మాట్లాడుతున్నారు. అట్లా కాకున్నట్లే ఇప్పుడు యాలం ఎవరికి ఇస్తామా మనము? అది ఎవరికి ఇస్తారో వాళ్ళ నుండి అన్ని డబ్బులు ఫస్ట్ తీసేసుకొని అప్పచెప్పండి అని కమిషనర్ సార్కి మొన్న 4 రోజుల కిందట జరిగింది. ఇంతకు ముందు ఎట్లా అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఇక మీదటంతా మారేటట్లా అది ఎవరికి ఇస్తారో అది ఇచ్చిన వాళ్ళతోనే బకాయిలు ఫస్టే అంతా కట్టించుకొని వాళ్ళకి యాన్వర్ చేయండి, అంత వరుసకి చేయొద్దని మన లెటర్ ఇవ్వడం కూడా జరిగింది కమిషనర్ సార్కి. మళ్ళీ 400 కోట్లు ఇస్తున్నారట, ఎవరు ప్రజలు ఇస్తున్నారట అక్కడ దానికి సహకరించడం చెప్తున్నారు. నేనెందుకు సహకరించడం? నేనేం అడ్డుపడతలేను కదా, వాళ్ళే కదా అడ్డుపడింది, వాళ్ళే కదా. వాళ్ళకేమన్నా అమౌంట్ పుట్టలేదు, వాళ్ళు అడ్డం పడింది, నేనేం అడ్డుపడలేదు దానికి. అది కూడా అది అంటే గవర్నమెంట్ కి సంబంధించింది కాదు కదా, అది ఇంకా గవర్నమెంట్ కి రాసి పంపించినారు. మళ్ళీ అక్కడ నుండి ఏం సమాధానం వస్తుందో వచ్చిన తర్వాత చేస్తారు, అంతేగాని చెప్తా, అది కూడా చెప్తా. ఎవిడెన్స్ అంటే ఏం లేదు, బహిరంగంగా తెలిసిన నిజాలే అవన్నీ, బహిరంగంగా తెలిసిన నిజాలే. ఈయన ఇన్ని మాట్లాడుతున్నాడు సందీప్ రెడ్డి గారు, ఇన్ని నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. నా మీద మోపేది కాదు, ఇవి వాళ్ళ తప్పులు వాళ్ళే ఎత్తి పెట్టుకుంటున్నారు. ఇన్ని మాట్లాడే వ్యక్తి ఇది ఒక ఈ ఆగంలోనే లోటస్ క్లబ్కి ప్రెసిడెంట్ అయినా అలాంటి మంచి పేరున్న వ్యక్తి ఇలా మాట్లాడతాడు అనుకోలేదు. ఏమి నా మీద తప్పు మోపడం కాదైనా, ఇన్ని మాట్లాడే ఆయన ప్రభుత్వ కార్యాలయంలో అదే నా చైర్మన్ ఛాంబర్ పక్కన రూమ్, అది ఎవరిది ఆడిటర్ రూమ్, దాంట్లోనైనా బర్త్డే పార్టీలు చేసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం? బర్త్డే పార్టీలు చేసుకునేది ఉందే ఆఫీసులలో, ప్రభుత్వం ఆఫీసులలో బర్త్డే కేక్ కోసేది ఉందే? వీళ్ళు ఈ బర్త్డేలు చేసుకుంటారు, పొద్దున శ్రీమంతాలు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. అట్లా ఉందే చెప్పండి? అట్లా ఉంటే చెప్పండి. మా వాటిలో కూడా జెండుగున్నారు బీదోళ్ళు, పెళ్లి చేసుకోపోనమ్మా ఆడే శ్రీమంతాలు చేసుకోపోను నేను అన్నది చెప్తాను. మరి ఇన్ని మాట్లాడుతున్నాడే, అది చేసుకోకూడదు అని తెలియదా? వైస్ చైర్మన్ సహకారంతో ఆయన బర్త్డేలు చేసుకున్నాడు ప్రభుత్వ కార్యాలయంలో. నరసింహుడు రెండో వైస్ చైర్మన్ గారు నరసింహ గారు వల్ల చేసుకున్నాడు. మళ్ళీ అది తప్ప నేను ఇక్కడ కూర్చుని దానికి తప్పు పడుతున్నారు ఆయన. నా తప్పేమో చూపించమని కూర్చున్నానే తప్ప నేను మిమ్మల్ని రోడ్డుకు వాడేనికే నా సాయిప్రసాద్ రెడ్డిని రోడ్డుకు వాడేసేదే ఏమా అని మాట్లాడుతున్నాను. నేను కాదు రోడ్డుకు వాడేసింది, మీరు నా పైన ఏమో కరెక్ట్ పని చేయలేదని చెప్పి మీరు కలెక్టర్ గారికి లెటర్ పెట్టినందుకు నా తప్పేమో చూపియనని ఇక్కడ కూర్చున్నానే తప్ప నేను మిమ్మల్ని రోడ్డుకి నేను పాడేయలేదు. సాయిప్రసాద్ రెడ్డి గారిని కూడా మీరే రోడ్డుకు పాడేసినారు, నేను కాదు పాడేసింది. మీరు పాడేసినాకే నేను మాట్లాడాల్సి వచ్చింది, అంతేగాని నేనై మాట్లాడలేదు. మరి ఈయన మాట్లాడినాడు, ఎవరు డబ్బులు ముట్టలేదు అని, వైస్ చైర్మన్ కానీ ఈయన చంద్రకాంత్ రెడ్డి కానీ డబ్బులు ముట్టలేవు మాకి, ఆయన 5 లక్షలు నాకు ముట్టలేవు అంటున్నాడు. ఈయన 50,000 బజ్జలేను నేను అంటున్నాడు. పంచలేకపోతే మీరు డబ్బులు పంచలేకపోతే రండి, ఉరుకునీరన్న గుడి మనకి ఫేమస్, మన ఈ చుట్టుపక్కల ఊర్లకి అందరికి ఫేమస్. మీరు డబ్బులు నువ్వు తీసుకోలేను, వాళ్ళు తీసుకోలేరు, నువ్వు పంచలేనని కాలువలో మునిగి ఆర్తిచ్చి ఉరుకునీరన్న సాముగుల్లో ఆర్తి ప్రమాణం చేసి, దేవునిపైన ప్రమాణం చేసి ఆర్తి ఆర్పడింది. ముట్టినాయి, డబ్బులు ముట్టినాయి, తీసుకున్నారు అని నేను ఆరోపుతాను. మీరు ముట్టినాయి, ఆయన ఇచ్చినాడు అని చెప్పి నేను ఆరోపుతాను. దీపం మీద ప్రమాణం చేసి దేవుని పైన చేసి దీపం ఆర్పుతాను, లేకపోతే మీరన్నా ఆర్పాలి. అంతేగాని ఒక తప్పుడు ఆరోపణలు చేస్తే బాగుండదు. ఈయన చైర్మన్ ని నన్ను దించి వేరే వాళ్ళని చేయాలనుకుంటే సీనాట్లు ఉండరు. నాగరత్నమ్మ ఉంది చేయాలనుకుంటే, కొన్ని బీసీలకే ఇవ్వాలనుకుంటే, బోయోళ్ళకే ఇవ్వాలనుకుంటే, ఆమె ఎవరు కిషోర్ భార్య ఉంది, కిషోర్ భార్య ఇప్పుడు కౌన్సిలర్. ఆ పాప వాళ్ళ మామ కౌన్సిలర్, వాళ్ళ బావ కౌన్సిలర్, ఇప్పుడు ఆ పాప కౌన్సిలర్. సీనియర్లకు ఇవ్వాలనుకుంటే నాగరత్నమ్మ కన్నా ఇవ్వచ్చు, ఈమె కన్నా ఇవ్వచ్చు, కిషోర్ భార్య కన్నా ఇవ్వచ్చు. అంతేగాని ఈ నాగరాజు భార్యకే ఇయ్యాల లోకేశ్వర్ అనేది ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా?
వీళ్ళు డబ్బులు తీసుకున్నందుకే కదా ఈయనకి ఇవ్వాలని 50,000 ముట్టింది. లక్షన్నర కౌన్సిలర్లకు మాట 50,000 ముట్టింది. నేను చెప్పడం కాదు, బహిరంగ రహస్యం ఇది. ఇంతకు ముందే తెలుసు. చంద్రకాంత రెడ్డికి ఇంత ముట్టిందని కాదు, కౌన్సిలర్లకు ముట్టింది. వాళ్ళకి ఎంత ముట్టిందో అర్థం చేసుకోనండి. కోటి రూపాయలు ఫస్ట్ అంటే మా కౌన్సిలర్లు ఎలక్షన్ కన్నా ముందు నాగరాజుకే కౌన్సిలర్ సీట్ ఇవ్వాలని ఒప్పందం అది. 5 కోట్లకు ఒప్పందం అది. 1 కోటి ఇచ్చినాడు ఫస్ట్ అడ్వాన్స్ గా చంద్రకాంత్ రెడ్డి చేతికి 1 కోటి ముట్టించినాక ఇది పైన నుండి నాకు జగన్ నుండి నా పేరు వచ్చినందువల్ల వాళ్ళు ఏం చేయలేకపోయినారు. జగన్ నుండి వచ్చిన వల్ల వాళ్ళు ఏం చేయలేకపోయినారు. చేయలేని దానికి వాళ్ళకి అర్థము, కోర్టులో అర్థం 3 నెలలకి వాపస్ ఇచ్చినాడు. ఇంకా అర్థం వాపస్ ఇవ్వలేడు చంద్రకాంత్ రెడ్డి. ఆ వాపస్ ఇవ్వలేని దానికి ఇప్పుడు పార్టీ ఓడిపోయింది కదా. ఇప్పుడన్నా అప్పుడు పాచిక పారలేదు డబ్బులు తీసుకుని. ఇప్పుడన్నా కొద్దిగా లాక్కున్నాం అనే ఉద్దేశంతో అది ఎంత లాక్కు తీసుకుంటారో తెలియదు. కానీ కౌన్సిలర్లకు అయితే 1.5 లక్షలు అని చెప్పినారు. అడ్వాన్స్ గా 5,000 ఇవ్వడం జరిగింది. ఇంకా ₹1,00,000 ఇవ్వాలా వాళ్ళకి. ఇప్పుడు నేను దిగితే ఇవ్వాలా అని మాట. అది అవును. నేను కంటిన్యూ వైసీపీ. నేను బీజేపీ ఎక్కడ కండవ వేసుకునింది లేదు, నేను ఎక్కడ మాట్లాడింది లేదు. మామూలు ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ ప్రకారం పిలిస్తే ఎక్కడన్నా కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను కలిసి పాల్గొనాల్సి వస్తుంది. అది మీరు తప్పు పట్టి ఈమె భర్త పోయినాడు, ఈమె కూడా బీజేపీ అనడం కరెక్ట్ కాదు. ఇది మాట్లాడడం చాలా తప్పు. ఆయన ఎట్లన్నా మా నాన్నకి నాకు సంబంధం లేదు. కౌన్సిలర్ చైర్మన్ నేను, ఆయన కాదు కదా. ఆయన దేని పోయినాడు? పార్టీ మీద ఇది చేసుకొని పోలేదు. ఆయన పార్టీ మీద అసహించుకొని పోలేదు బీజేపీలోకి. మీరు చేసిన దానివల్ల పోయినాడు. చిన్నప్పటి నుండి ఈయన ఫ్రెండ్స్. సాయిప్రసాద్ రెడ్డి, సుమన్ నాగేంద్ర ఇద్దరు ఫ్రెండ్స్. ఎందుకు పోయినాడు? ఆయనకి ఏం గొడవలు వచ్చినావు? ఆయన కూడా ఆయన గురించి తప్పుగా చెప్పలేదు. ఆయనకు సరిపోలేదు, నేను బయటకు పోయినాను అన్నాడు. నేను అడిగినా అదే చెప్పినాడు. ఎందుకు పోతున్నావు అంటే నాకు సరిపోతే నేను పోయినాను అన్నాడు. అంతేగాని ఇక్కడేమో తప్పు జరిగిందని అక్కడేమో తప్పు చేసినామని ఏ పార్టీని తప్పు పట్టింది లేదు. నా భర్త సుమన్ నాగేంద్ర ఒక అనవసరంగా ఆయనని తప్పు మాట్లాడుతున్నాడు. మరి సీక్రెట్ విషయం మాట్లాడినారు. ఆయన చేసింది తాగింది వాస్తవమే. 3.5 సంవత్సరాల కిందట తాగింది వాస్తవమే. ఒక్కసారి తాగినాడు. అది తాగినందుకు పెట్టినారు, మీడియా వాళ్ళు పెట్టినారు. తప్పులేదు, పెట్టండి. అట్లా చేసినప్పుడు పెట్టింది మంచిదే అయింది. ఆయన తాగిన దాని వల్ల ఆయనకి ఏడ చెడ్డ పేరు వస్తుందో ఫ్రెండ్కి సాయిప్రసాద్ రెడ్డి అన్నకి ఇది చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అప్పటికే మానేసినాడు. అది బయటికి రాగానే న్యూస్ ఇట్లా ఉంటే ఇంకెంత చెడ్డ పేరు వస్తుందో అనే దాంతో 3.5 సంవత్సరాలే ఇప్పుడు మానేసి సీక్రెట్. ఆయన పెట్టింది మంచిదైంది, మీడియాలో పెట్టింది మంచిదైంది. కానీ ఇప్పుడు మానేసి 3.5 సంవత్సరాలు అయింది మానేసి. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ సీక్రెట్ గురించి ఎత్తున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలో నాకు అర్థమే కాదు. మళ్ళీ వీళ్ళన్నీ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటే వాళ్ళే ఎత్తి పెట్టుకుంటున్నారు. నేను చేసిన తప్పేమి, నన్ను దిద్దడానికి కారణం ఏమేమి నేను అడిగి ఇక్కడ నిరసనగా కూర్చుంటే వాళ్ళు ఆ తప్పు చూపించకుండా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇవన్నీ తప్పులు కాదా? ఎక్కడన్నా ఉందే వైస్ చైర్మన్ సపరేట్ అయ్యాలని 3 ఏళ్ల నుండి అక్కడ ఏంది ఇప్పుడు ఎట్లా అక్కడ వేసినావు అని అడుగుతున్నారు. 3 ఏళ్ల నుండి కూడా నేను ఫస్ట్ సీట్లో చైర్మన్ సీట్లో కూర్చున్నప్పటి నుండి కూడా అదే చెప్తున్నాను. ప్రతి కమిషనర్ కి అదే చెప్పినాను. ప్రోటోకాల్ ప్రకారం ఎవరి సీట్ ఎక్కడుంటే అక్కడే వేయండి. అంతేగాని సపరేట్ వేసేది నా పక్కన వేసేది అట్లా పెట్టండి. నా పక్కన వేసేది ఉంటే నా పక్కనే వేయండి, వాళ్ళకి పక్కకి వేసేది ఉంటే పక్కకి వేయండి, ఎదురుగా వేసేది ఉంటే ఎదురుగా వేయండి. ఇట్లా వేయండి. కానీ ఎక్కడేసే పద్ధతి ఉంటే అక్కడ వేయండి. కానీ సపరేట్ వాళ్ళకి ఏమో చూపించుకోవాలనే దాంతో వేయద్దండి అంటే అప్పుడున్న కమిషనర్లు ఇనలేదు. వాళ్ళు ఎందుకు ఇనలేరో తెలియదు, వాళ్ళని ఏం మేనేజ్ చేసినారో తెలియదు. కానీ సపరేట్ వేసుకున్నారు. అన్ని రోజులు మాట్లాడలేదు అంటున్నారు కదా. అప్పుడు కూడా మాట్లాడినాను నేను. కావాలంటే వాళ్ళు ఇప్పుడు వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళకి ఫోన్లు చేసి కూడా కనుక్కోవచ్చు కమిషనర్ సార్ వాళ్ళకి. ఇప్పుడున్న కమిషనర్ కూడా అడిగినాను. అడిగితే లేదమ్మా ఇది ఇట్లే ఉండాలి ప్రోటోకాల్ ప్రకారము, అక్కడ పక్కకి వేయరాదంటే సరే సార్ అన్నా. నేను అట్లా పాటించేదాన్ని. కానీ అప్పుడో రకము
పార్టీ ఉన్నప్పుడు ఓ రకం, పార్టీ లేనప్పుడు ఓ రకం మాట్లాడే రకం కాదు. ఫైనల్ గా సాయి ప్రసాద్ రెడ్డి అంటే ఏమో చెప్తారు. సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి మీ దృష్టిలో ఎలాంటి వారు? ఆయన మంచోడే, ఆయన మంచోడు కాదని చెప్పను నేను. ఆయన మంచోడు. ఆయన మైండ్ అంతా చెడిపిందంతా ఈయన నరసింహులు, వైస్ చైర్మన్ నరసింహులు గారే. ఎక్కడ తిరిగి మేముంటే ఆయన ఆఫీసర్లతో వాళ్ళతో లంచాలు తినే పడదు కదా ఆయనకి. మేము నిజాయితీగా ఉండేవాళ్ళు, ఎక్కడున్నా కానీ నిజాయితీగా ఉండరు, పడదు కదా వాళ్ళకి. ఆయనకు కావాలా, డబ్బు కావాలా, నేను హోదాగా చూపించుకోవాలనేది కావాలా. అప్పుడు కూడా నేనే చైర్మన్ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. అప్పుడు కూడా నేనే చైర్మన్. ఇప్పుడు ఈయన చేస్తే, నాగరాజుని చేస్తే ఈయన అంతా నడుపుతాడంట. వాళ్ళది కాదు, వాళ్ళు ఓకే నామకవాసిగా చైర్మన్. అంత నడిచేదంతా ఈయనదే. అందుకే అప్పటికే ఆఫీసర్లను అందరిని బెదిరించే స్టార్ట్ చేసినారు. అది ఈయన కోసం ఆయనను చెడ్డ పేరు చేస్తున్నారు. ఆయనను బజార్కి ఇడిచిందల్లా ఈయన ఇడిచిండేదంతా ఈయన మా నరసింహులు గారే ఇడిచింది. మీ ఏరియాలో బీజేపీ నుంచి మీ ఆయన, వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా? ఎట్లా వైసీపీ నుంచి మీరు బీజేపీ ఏరియాలో సీట్లు వచ్చినప్పుడు మీరు పోటీ చేస్తారా లేదా? చేస్తాం, తప్పకుండా వస్తే చేస్తాం. చేయకుండా ఎందుకుంటాం, చేస్తాము. మాకు అట్లా వస్తే చేస్తాం, చేయకుండా అయితే మానం. ఎవరిది వాళ్ళే దాంట్లో భార్యాభర్తలే అయిందచ్చు. దీంట్లో ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది. అంతేగాని వాళ్ళదే అది నడచాలని ఉండదు. మాకు ఎవరిది వాళ్ళదే చూసుకుంటాం. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. తన్వి ఆర్గానిక్ మార్ట్, ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.